ప్రస్తుతం పార్లమెంట్లో ఉన్న 543 లోక్సభ స్థానాలని పెంచటానికి మేము వ్యతిరేకం. ఈ 543 స్థానాల్లోనే 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించండి. ఇది మా పార్టీ విధానం. డీలిమిటేషన్ ప్రక్రియకు మేము వ్యతిరేకం. ఇది నిన్న కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి సమావేశంలో తీసుకున్న నిర్ణయం. ఒక రకంగా ఇది ఒక మంచి నిర్ణయమే. ఎందుకంటే ఇప్పుడు 543 లోక్సభ స్థానాలని 50% పెంచవచ్చు, అంటే 816 స్థానాలు చేయాలి డీలిమిటేషన్ ద్వారా అనేది బీజేపీ ఆలోచన. అలాగే రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాలను కూడా ఆటోమేటిక్గా 50% పెంచుతారు. అంటే ఇప్పుడు ఉన్న స్థానాలకి 50% స్థానాలు పెరుగుతాయి. ఇప్పుడు ఈ పెంచిన స్థానాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తారు. ఇలా కల్పించాలి అనేది బీజేపీ నాయకుల ఆలోచన. కానీ 50% స్థానాలు పెరగటం అంటే ఇప్పటికీ ఈ దేశం ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న ఖర్చు కూడా 50% పెరగటమేగా. ఎమ్మెల్యేలు పెరుగుతారు, ఎమ్మెల్సీలు పెరుగుతారు, ఎంపీలు పెరుగుతారు. వీళ్ళందరి మీద పెట్టే ఖర్చు కూడా పెరిగినట్టేగా. వీళ్ళందరి జీతాలేంటి, వీళ్ళందరి సెక్యూరిటీ ఏంటి, వీళ్ళందరి అలవెన్సులు ఏంటి. ప్రతి ఎమ్మెల్యేకి 2+2 గన్మెన్ కావాలి, ప్రతి ఎమ్మెల్సీకి 2+2 గన్మెన్ కావాలి. వాళ్ళ కాల్లో పోసే పెట్రోల్తో సహా, వాళ్ళ ఇంటి కరెంటు బిల్లుతో సహా అన్ని ప్రభుత్వమే భరించాలి. ఎంపీల విషయంలో కూడా అంతే. వాళ్ళ టీఏలు, డిఏలు, అలవెన్సులు, సెక్యూరిటీ మొత్తం ఖర్చు మొత్తం ప్రజల నెత్తి మీద పడింది. ఇప్పుడు ప్రజాప్రతినిధుల మీద పెడుతున్న ఖర్చు 50% పెరిగింది. ఇది అవసరం అసలు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏమి ప్రజలకు డైరెక్ట్ సర్వీస్ ఏం చేయరు కదా, వాళ్ళు చట్టాలు చేస్తారు, అమలు చేసేది అధికారులే కదా. కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు సమీక్షలు చేసి చట్టాలు చేయడానికి ఉన్న వాళ్ళే కదా. వీళ్ళ సంఖ్య పెరగడంతో ప్రజలకేంటి సంబంధం? వీళ్ళ సంఖ్య పెరగటం ప్రజలకేం అవసరం? ప్రజలకేం అవసరం లేదు నిజానికి వీళ్ళ సంఖ్య పెరగటం. వీళ్ళ సంఖ్య పెంచాల్సిన అవసరం ప్రజలకు సంబంధించిన విషయం కాదు. కేవలం రాజకీయ పార్టీలు అవసరం. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి పదవులు వస్తాయి అంతే. రాజకీయ పార్టీలు అవసరం తప్ప ప్రజా అవసరం కాదు. అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచడం, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెంచడం అనేది ప్రజల అవసరం కాదు. పైగా ప్రజలకు బడ్డెను కూడా, ప్రజలకు ఇబ్బంది కూడా. ఈ దేశంలో డాక్టర్ల సంఖ్య పెంచితే మంచిది, ఇంజనీర్ల సంఖ్య పెంచితే మంచిది, చదువుకున్న వాళ్ళ సంఖ్య పెంచితే మంచిది. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సంఖ్య పెంచడం ప్రజలకు అవసరం లేనిది. కాకపోతే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేది విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. ఇవ్వచ్చు. ఇప్పటికీ మహిళలకు 33% రిజర్వేషన్ ఈ 543 స్థానాల్లో ఇవ్వచ్చు. ఆల్రెడీ 2023లోనే పార్లమెంట్లో మహిళా బిల్లుకి ఆమోదం లభించింది. కాదు, దానికి ఒక లింక్ ఉంది. వచ్చే డీలిమిటేషన్ తర్వాత మహిళా బిల్లు అమలు లింక్ పెట్టారు. అంటే డీలిమిటేషన్తో లింక్ పెట్టారు. ఆ లింకు తెంపి డీలిమిటేషన్తో సంబంధం లేకుండా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచే మహిళా బిల్లు అమల్లోకి వస్తుంది అని చెప్పేసి పార్లమెంట్లో ఒక చిన్న చట్ట సవరణ చేసి అమలు చేయొచ్చు. ఒక చిన్న చట్ట సవరణ, సాధారణ బలం చాలు. మన 2/3 మెజార్టీ కూడా అవసరం లేదు. సాధారణ బలం చాలు. అంటే ఎన్డీఏ కూటమికి ఉన్న బలం సరిపోద్ది. ఆ ఎన్డీఏ కూటమికి ఉన్న బలంతో ఆల్రెడీ చేసిన బిల్లులు చిన్న చట్ట సవరణ చేసి బిల్లుని అమల్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు 543 స్థానాల్లో 33% మహిళలకు రిజర్వ్ చేయొచ్చు. అలాగే రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా 33% మహిళలకు రిజర్వ్ చేయొచ్చు. అంటే తెలంగాణలో 119 స్థానాలు ఉన్నాయి. ఆ 119లో 33% మహిళలకి. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఆ 175 స్థానాలు 33% మహిళలకి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు ఉన్నాయి. ఆ 25 ఎంపీ స్థానాల్లో 33% మహిళలకి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 17 లోక్సభ స్థానాల్లో 33% మహిళలకి. ఇలా చేయొచ్చు. చేస్తే మంచిది. కాకపోతే కొంతమంది మగవాళ్ళకి పదవులు రాకుండా పోతాయేమో, వాళ్ళకి రాజకీయ నిరుద్యోగులుగా మారతారేమో. కానీ మహిళలకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఏం లే, ఉన్నోళ్ళకి పదవులు పోకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో డీలిమిటేషన్ చేయడం తప్ప వేరే ఏమీ లేదు. అంటే ఉన్న మగవాళ్ళకి పదవులు పోవద్దు, వాళ్ళకున్న పదవులు అట్నే ఉండాలి. కొత్తగా స్థానాలు పెంచిన స్థానాలు మహిళలకు ఇవ్వాలి. దానికోసం డీలిమిటేషన్ చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు డీలిమిటేషన్ నాకు తెలిసి అవసరం లేదేమో అనుకుంటున్నాను నేను. ఇది నా అభిప్రాయం.
మీ అభిప్రాయాన్ని కూడా దయచేసి కామెంట్ చేయండి.